నేనే వీళ్ళ క్రియాకర్తను నిరుద్యోగుల తరపున నేనే నిలబడతా అంటే రాజకీయంగా నిరుద్యోగులను ఒక ముడి సరుకు లెక్క ఏ విధంగా వాడుకున్నారు. ముడి సరుకు నిరుద్యోగులు అనేది తెలంగాణ ముడి సరుకు. ఇక వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఇట్లా వాడుకున్నాడు, వీళ్ళు బీఆర్ఎస్ ఇట్లా వాడుకున్నారు. ఇక నాకు రాజకీయాల సంబంధం లేదు, నేను ఏదో కోచింగ్ సెంటర్ నడుపుకుంటా, మీకు నౌకర్లు ఇప్పించుడే నా బాధ్యత, మీ నౌకర్లు ఇప్పించడానికే నేను బతుకుతున్నా అని నిరుద్యోగులకు చెప్పి హిడెన్ ఎజెండా ఒకటి పెట్టుకొని అశోక్ కుమార్ అనేట ఆయన వాళ్ళ తరపున నిరారదీక్ష చేసి నేను నిరారదీక్ష చేస్తున్నప్పుడే చెప్పిన నేను ఏంటనంటే ఈయనను రేపు ఎమ్మెల్సీగా పోటీలో దింపబోతుండ్రు, నాకు వ్యతిరేకంగా నా ఓటు డివైడ్ చేయడానికి మిత్రమా అని చెప్పిన. నిరుద్యోగులు ఇలా నేనేం బాధపడలే, చేసిండ్రు, నిలబడ్డాడు, అయిపోయింది. నిరాదీక్ష చేసిండ్రు. 3 రోజుల నిమ్మరసం ఎవరిచ్చిండ్రంటే నిమ్మరసం మన మధ్యరాత్రి దొంగ లెక్క, బండిపోటు దొంగ లెక్క గాంధీ దవాఖానకు వచ్చి వాళ్ళు ఎవరు లేరేమో ఆ పిల్లగానితో నిమ్మకాయ రసం దాయిపించి లేపుదామనుకొని వచ్చిండే ఆయన్నే ఈయనకి నిమ్మకాయ రసం దాయిపించిండు బల్మూరు వెంకట్. ఇవాళ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు కోచింగ్ సెంటర్ అనేటోని ఒక ఎమ్మెల్సీ అనేటోని, కానీ ఈరోజు పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే నిరుద్యోగులు కన్ఫ్యూజ్ కాకుండా ఎవరైనా తెలుపుతుంది. తర్వాత అశోక్ కుమార్ గారు ఇంకో అడుగు ముందుకేసి ఈ నిరుద్యోగులను ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు ఆయన నామినేషన్కు మీరు అందరు తరలిరండి అని చెప్పారు. పాపం నామినేషన్కు చదువులు వదిలేసి ఆల్రెడీ వాళ్ళు చదువులు వదిలేసి దానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం తిరిగారు. మళ్ళీ వాళ్ళందరూ చదువులు వదిలేసిన నామినేషన్కి పోయినారు. నామినేషన్ ఒకటి రోజు కదా అనుకున్నారు. అదైపోయాక ప్రచారానికి మొత్తం ఈ 3 జిల్లాలు మొత్తం వాళ్ళను 20-30 రోజులు భయంకరంగా వాడేసిండు. వాళ్ళ అమ్మ నాయన కూడా వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ 10 రోజులు వాడింది, ఇలా 1 నెల రోజులు వాడింది. అదైపోయిందా, సరే ఎన్నికల ప్రచారం అయిపోయింది కదా ఇక పండుకుందాం అనుకుంటారు. రాజకీయాలంటే వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళకు మీరు పోలింగ్ ఏజెంట్గా కూర్చోవాలని చెప్పి వాళ్ళ పోలింగ్ ఏజెంట్గా కుదరబెట్టిండు. ఎవరిని? ఈ నిరుద్యోగులను మేము నౌకర్ కోసం వస్తామా, చేస్తే హైదరాబాద్కి వస్తాం, మేము చదువుకుంటామని ఇండ్లలో చెప్పొచ్చిన వాళ్ళతోని ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్ డ్యూటీ చేయించారు. తర్వాత ఇదంతా అక్కడికే లాగలే, మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళే తీసుకొచ్చిండు. ఈరోజు ఒక్క ట్యాగ్ వేసుకొని నీ తరపున నేను కొట్లాడుతున్నా అని చెప్పేసి నిన్ను తెలియకుండానే నిన్ను వాడిన వాళ్ళు ఈరోజు మళ్ళా దీక్షలని కూర్చుండ్రు. ఏంది తమాషా అని చెప్పేసి ఈరోజు అందుకనే చెప్పున్నా, అనివార్యమైన పరిస్థితి, ప్రత్యేకమైన పరిస్థితి ఈరోజు నేను దీక్ష కూర్చున్నాను.